తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. సో ఇప్పుడు చాలా చక్కగా ఇంకో క్యూట్ బేబీ వచ్చేసింది. మా చెల్లి కూతురు అండ్ అంటే మా పిల్లలాగే ఉంటుంది అది. అంటే నేను అనుకుంటున్నాను మీ డాటర్ అనుకుంటున్నాము నిన్నటి వరకు వీడియోస్ లో చూసి. అవునా? నా డాటరే కదా, నా డాటరే కదా. చెల్లి డాటర్ అని అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా అలా ఉండదు, ఏదంటే తను కొంచెం మీలానే. అవును, తను కూడా పాప కూడా. అవును, మా చెల్లి నేను ఒకలా ఉన్నాం కానీ పుట్టిన పిల్లలు వచ్చేసి పోలికలు అంటే బుద్ధులు కూడా నావే వచ్చినాయి కాబట్టి ఎప్పుడు మేకప్ అంటది, ఎప్పుడు కెమెరా పోజ్ చేసుకుంటా అద్దంలో చూసుకుంటూ, ఇది మేబీ చెప్పలేము ఎలా వచ్చింది అనేది తెలియదు. దాని చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇంటరాక్షన్ కూడా నాతోనే. దాని మాటలు కరోనా టైం కాబట్టి బయటకు పంపడానికి లేదు, మా చెల్లి కొంచెం తక్కువ మాట్లాడుతుంది, నా అంత మాట్లాడుతూ. సో ఆ ఇంటరాక్షన్ అంతా కూడా వీడియో కాల్సే. అది దానికి తెలిసిన తర్వాత 1 month నేను కనపడకపోయేసరికి ఇంకా అతుక్కుపోయింది అనమాట. ఓకే ఓకే. ఇంకప్పటి నుంచి ఇప్పుడు కూడా మీ కేరింగ్ చూస్తుంటే ఫుడ్ విషయంలో తినలేదు అని అనగానే స్టిల్ నేను థింక్ చేస్తున్నాను, దీనికి బేబీ ఉన్నారా, అయ్యో తెలియలేదే అని అనుకుంటున్నా. మా అమ్మాయి అది ఎవరినైనా అలా నిలబెట్టి మాట్లాడేస్తుంది, ఇంకొక మాట మళ్ళీ అనడానికి కూడా ఛాన్స్ ఇయ్యదు అనమాట. ఓకే. సో ఇప్పటి వరకు చాలా ఫీలింగ్స్ చేసేసారు, అంటే ఇట్స్ హ్యాపీ. మళ్ళీ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని కాకుండా, అంటే లైక్ మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అంటే మనకు ఉంటుంది కదా, ఎంత వర్క్ చేసినా మనకి ఇష్టమైన వర్క్ అది మనం అనుకొని వెళ్ళకపోయినా సరే వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత మనం ఓన్ చేసుకుంటాం. ఇంకా అలా ఇంకేదైనా మీకు క్యారెక్టర్స్ చేయాలని ఏమైనా ఉందా? బీయింగ్ అన్ యాక్టర్ ఏమంటారు, ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది ఇక్కడ అని సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఇప్పటివరకు అన్నీ సాఫ్ట్ అండ్ గర్ల్ నెక్స్ట్ డోర్ చేశాను కాబట్టి ఒకటి ప్యూర్ కామెడీది చేయలేదు. ఇట్స్ వెరీ టఫ్ అనేది చాలా చాలా రోజుల నుంచి ఉంది, చాలా టఫ్ కంప్లీట్ కామెడీ ఇది. అండ్ నెగిటివ్ షేడ్ కూడా చేయలేదు, మేబీ ఫ్యూచర్లో ఈ రెండు చేయాలని. కానీ అల్లు అర్జున్ గారికి అండ్ మహేష్ బాబు గారికి అయితే సిస్టర్ క్యారెక్టర్ వస్తే చేస్తారు కదా. యా, నో చెప్పేది ఎప్పుడు లేదండి, అంటిల్ అన్లెస్ అది నేను పెట్టుకున్న పరిధులు దాటితే తప్ప ఎప్పుడు చెప్పింది లేదు. ఐఎమ్ వెరీ ఓపెన్ టు ద వర్క్. ఎప్పుడు ఎంత మంచి ఛాన్స్ వస్తే అది తీసుకోవడానికి రెడీగా ఉంటాను. మీరు అక్కడ లోపల ఉంటుండే ఎవరికైనా బ్రదర్కి అప్రోచ్ అయ్యారా ఫిలిమ్స్ గురించి కానీ, సిరీస్ గురించి, వెబ్ సిరీస్ గురించి, అలాంటి ఆపర్చునిటీస్? తను అలాగా డెసిషన్ తీసుకోడు, ప్యూర్లీ మై డెసిషన్. అదే అన్నాను కదా, వర్క్ లో వేలు పెట్టాడు, అన్ని నా డెసిషన్ ప్రకారం జరుగుతాయి. నేను బిగ్ బాస్కి వెళ్ళింది కూడా తనకి చాలా, అంటే అన్నీ అయిపోయి నేను ఇంకొక 4 రోజులు వెళ్తాననగా చెప్పాను అంతే. అంత ఫ్రీడమ్ ఇస్తాడు నాకు. ఓకే. ఎందుకు నాకు చెప్పలేదు అనేది క్వశ్చన్స్ ఎప్పుడు ఉండవు మా ఇద్దరి మధ్యన. ఐ రెస్పెక్ట్ హిస్ డెసిషన్, హీ రెస్పెక్ట్స్ మైండ్. వర్క్ విషయంలోకి వస్తే అంతే, దాని గురించి నాకు అసలు ఇబ్బంది ఏం పడలేదు. అండ్ లేనిపోయిన ఏదో నేను చేశానని చెప్పి నన్ను బయట పంపించుంటే డెఫినెట్గా ఫైట్ చేసేదాన్ని. బట్ అలా లేకుండా చక్కగా ఏ రిమార్క్ లేకుండా పంపించారు. ఓకే, ఐ రెస్పెక్ట్ ఇట్ అన్నట్టుగా వచ్చేసారు. ఓకే, చెప్పారు కదా. ఒక్కసారి మరి మా ముందు అందరి ముందు ఒక్కసారి మీరు ఐ లవ్ యూ చెప్తే మాకు కూడా చూడాలని. ఎవరికి రంగనాథ్గా? ఎస్. మీరు అనుకున్న ఫిల్మీ కైండ్ అయితే రాదు, ఎందుకంటే ఫిల్మీ కైండ్ వద్దు, మీరు హార్ట్ఫుల్ గా మీ లవ్ ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అక్కడ అంతా మిస్ అయ్యారు మీరు ఇప్పుడు ఆల్రెడీ. రామా, మీకు అర్థం అవ్వండి, అది ఐఎమ్ వెరీ లెస్ ఎక్స్ప్రెసివ్. అదే నా మీద కంప్లైంట్ తనది. తన ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటుంది, తను ఎక్స్ప్రెస్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. నాది చాలా. ఒకసారి మేము చూసేస్తాం ఎవరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అని. ఎక్స్ప్రెషన్ అయితే ఏమంటే 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా బేబీ 10 years అయినా కూడా చూడండి ఎంత లవ్ ఉంది, ఎంత కేర్ తీసుకుంటున్నాను అనట్లా. ఎక్స్ప్రెషన్ వైజ్ అంటే మీరు అనుకునే విధంగా అయితే లవ్ యూ మమ్మ, సరేలే రా, ఇలా ఉంటుంది తప్ప మీరు అనుకున్నట్టు ఫ్లవర్స్ తెచ్చి ఇస్తే యాక్సెప్ట్ చేసే రకం నేను కాదు. నేనేమన్నా కష్టపడి నేను ఈ వంట చేసా ఆ వంట చేసో, లేదంటే తన్ని ఇంప్రెస్ చేయడానికి చేసే, మా ఇద్దరి మధ్యన ఎప్పుడు అలాంటివి లేవు. సర్ప్రైజెస్ చూద్దాం. అయితే ఏం చెప్పాలి అంటే మా బ్రదర్ మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో లవ్ ని, అండ్ ఆ లవ్ ని మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో ఒక్కసారి లైవ్ లో చూడాలని ఉంది మాకు. ఏం ఉండదండి, మీరు అనవసరంగా చాలా దాంతో క్లోజ్ చేసేద్దాం. యా, నార్మల్గా అయితే చాలా క్యాజువల్గా ఉంటాము, ఇద్దరం కూడా ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట.
మోర్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అంటే నేను వచ్చేటప్పటికి గుమ్మం దగ్గర ఉండాలో, నేను వచ్చేటప్పటికి భోజనం పెట్టాలి, లేదంటే ఇలాంటివి ఏమీ ఉండవు. తను అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు. ఎప్పుడూ కూడా నేను చాలా వర్క్ చేసి వస్తాను, నా నిద్ర అనేది నిద్ర లేపకూడదు, లేదంటే చాలా కష్టపడి వస్తాను. ఈ రోజుకి ఈ వంట బాగాలేదు, ఆ వంట బాగాలేదు అనేది ఎప్పుడూ లేదు. అందుకని నాకు తెలియదు నా వంట ఎలా ఉంటుందో. అందరూ హౌస్లోకి వెళ్ళాక సూపర్ చేసావంటే అవునా నేనా చేశానా అనుకున్నాను తప్ప ఎప్పుడు కూడా ఏ రకమైన ప్రెషర్ ఉండదు. ఇంకా ఏదైనా కొనుక్కుంటానంటే ఇదిగో కార్డు, అన్నీ తన దగ్గరే ఉంటే అన్నీ తన దగ్గరే నంబర్స్ ఉంటాయి. సో ఏది కావాలన్నా డబ్బులు కూడా ఇలా తీసుకుని ఇలా బ్యాగ్లో వేసుకుంటే ఎంత తీసుకెళ్ళాను ఏం వేసుకున్నాను తను చాలా పద్ధతిగా ఒబ్బిడిగా పెట్టుకుంటాడు. నేను దాన్ని ఇలా పీకి పాకం చేస్తూ ఉంటాను అనమాట. సో సూపర్ అండర్స్టాండింగ్. సూపర్. ప్రతి అమ్మాయి ఒక లైఫ్లో సక్సెస్ఫుల్గా కెరియర్ వైజ్ కానీ లైఫ్లో చాలా ఆనందంగా ఉండాలంటే ఇలాంటి ఒక హస్బెండ్ ఉంటే ఇంక ఏమీ అడగక్కర్లేదు. ఎందుకంటే హీఈస్ దేర్ ఫర్ మీ ఇన్ మై అంటే ఎవరైనా ఏమైనా అనే ముందు తన్ని క్రాస్ చేసుకుని నా వరకు రావాలి అంత నిలబడతాడు. ఈవెన్ విత్ ఇన్ ద ఫ్యామిలీ వాళ్ళ నాన్న అన్నా కూడా వాళ్ళ నాన్న తను ఏమన్నా అనాలన్నా కూడా నన్ను క్రాస్ చేసుకునే వెళ్ళాలి. అంతగా నేను నిలబడతాను. సూపర్. ఎంతైనా మేమిద్దరం కొట్టుకోవాలి తప్ప మూడో మనిషి వస్తే అవుట్ అనేది వాళ్ళకి తెలుసు. అందరికి మా క్లోజ్ సర్కిల్ అయితే కొట్టుకోవడం కూడా అంటే మేము అంత లబ్బీడబ్బీగా ఉండం. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూలు అవి ఉండవు. ఇసురు గొడవ పడితే అసలు టాప్ లేచిపోద్ది అనమాట. ఎవరు ఎక్కువ కోపం వస్తుంది? ఎవరికి? నాకే ఎక్కువ కోపం వస్తుంది. ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు? తనే సారీ చెప్తాడు. అయ్యో అందుకని అన్నాను కదా ప్రతి అమ్మాయికి ఇలా ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు. కోపం మీకే వస్తుంది, సారీ ఎప్పుడు. ఎందుకంటే నేను ఊరినే టక్కని రేజ్ అయిపోతా ఉంటాను, ఆలోచించాను. చెప్పాను కదా బ్రెయిన్ అంతా తనని. సో మళ్ళీ వీడమని చెప్తాను, సర్లే ఓకే అంటాను కానీ మళ్ళీ వెళ్ళను. నీ దగ్గర వచ్చింది ఇదే, ఎంత తెలుసుకున్నా నీదే తప్పన్నా కూడా రావే, సర్లే నాదే సారీ రా అచ్చాను అంటాడు అనమాట. ఓకే. అందుకని బెస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏదైనా మీ ఇద్దరు లైఫ్లో, మ్యారేజ్ కాకుండా? మ్యారేజ్ కూడా మాది చాలా రష్గా జరిగింది. అంటే అప్పుడు నేను ఫుల్ బిజీ, 3 డైలీ సీరియల్స్ చేస్తున్నా, 9 రోజులు సెలవు పెట్టుకొని అన్నీ నేనే చూసుకొని చేసుకున్న ఇది కాబట్టి అసలు చాలా రష్ ఉండింది. ఈవెన్ బయటికి వెళ్ళడం కూడా జరగల. 1 సంవత్సరంన్నర పాటు, పెళ్ళైన సంవత్సరంన్నర పాటు ఓన్లీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేసాం. దాన్ని సేవ్ చేయడం మీద తను ఫోకస్ చేశాడు. సో ఆ ఫ్రూట్స్ని ఇప్పటికీ మేము ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్. మెమరబుల్ మూమెంట్ అంటే ఒక సర్టెన్ లైఫ్ కావాలని నేను అనుకున్నా. అంటే మూవీస్ చేసేటప్పుడు కూడా ఐఎమ్ వెరీ పర్టికులర్. నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వకూడదు. మధ్యలో హీరోయిన్ రోల్స్ వచ్చినా లేదంటే ఇంకొక రకంలో అంటే కొంచెం నా పరిధి దాటి నేను పెట్టుకున్న లిమిటేషన్స్ కాకుండా డ్రెస్సింగ్ వైజ్ కానీ ఇది కానీ ఉన్నప్పుడు కొంచెం అనుకున్నాను అనమాట, దిస్ షుడెంట్ ఎఫెక్ట్ మై పర్సనల్ లైఫ్ బికాస్ చాలా మందిని చూసున్నాను కదా. సో అలా నాది అవ్వకూడదు అని అనుకున్నాను. గాడ్ బ్లెస్డ్ మీ విత్ సచ్ లైఫ్ విత్ వండర్ఫుల్ హస్బెండ్. సూపర్ అండి. సో అయితే ఇంకా మంచి సీరియస్ క్యారెక్టర్ అండ్ అలానే కంప్లీట్ కామెడీ క్యారెక్టర్స్ నిజంగా వెరీ సూన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. అండ్ మళ్ళీ మా సుదీప గారు మళ్ళీ అందరు హీరోస్తో అందరితో అప్పుడు ఎలా బ్యాక్ టు బ్యాక్ అందరికి సిస్టర్ ప్రతి ఒక్క సిద్ధార్థ్ కానీ అండ్ అలానే మన వెంకీ గారికి కానీ వెంకటేష్ గారు కానీ ఇలా అందరితో ఎలా చేసేసారో మళ్ళీ మాకు సుదీప గారు అలా బ్యాక్ టు బ్యాక్ కనిపించాలని మా అందరికైతే ఉంది. అంతే అల్లరిగా ఇప్పుడు అల్లరి అక్కగానో అల్లరి వదినగానో అల్లరి చెల్లిగానో కనిపించాలని ఉంది. ఎస్, ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కదా, మేబీ ఈ గ్యాప్ ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అనుకుంటాను. ఐఎమ్ నెవర్ అవే ఫ్రమ్ వర్క్, అడపా చేస్తూనే ఉంటాను. కానీ మొనాటనస్గా చేసేసి అదేదో ఏమంటారు మెకానికల్గా చేయాలని ఇంట్రెస్ట్ లేదు. అందుకని ఇన్ని ఇయర్స్ అవ్వగలిగాను అనేది నా ఫీలింగ్. సో మీరు మంజు గారు అన్నట్టు డెఫినెట్గా మంచి అవకాశాలు వస్తే ఐఎమ్ వెరీ ఓపెన్ ఫర్ ఇట్. అండ్ నిజంగా ఇంటర్వ్యూ వెరీ అంటే మీ గురించి చెప్పారు, పాజిటివ్గానే మాట్లాడతారు, పాజిటివ్గా అని ఆ పాజిటివ్నెస్ అంతా కనపడింది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టాకింగ్ టు యూ. Yes, thank you ma'am, thank you so much and all the very best.